హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జేడీ తలకి గన్ గురి పెడతాడు మీనన్. ఇంత ఈజీగా నీ చావు నా చేతుల్లో ఉంటుందని నేను అనుకోలేదు జేడీ, కానీ నా టార్గెట్ నువ్వు కాదు, ఆ జగదాత్రి ఫ్యామిలీ అని మీనన్ అంటూ షూట్ చేయబోతూ ఉంటాడు. ఆ మీనన్ ఇక అదే టైంలో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తప్పించుకొని భరద్వాజ్ బయటికి వస్తూ ఉంటాడు. మీనన్ జేడీని షూట్ చేయబోతుండగా కేడీ జేడీని తప్పిస్తాడు. ఆ బుల్లెట్ నేరుగా వెళ్ళి భరద్వాజ్కి రైట్ హ్యాండ్ షోల్డర్లో దిగుతుంది. ఇక ఆ బుల్లెట్ పేలినాక మీనన్ మనుషులతో కలిసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. భరద్వాజ్కి బుల్లెట్ తగలడంతో నాన్న అంటూ జేడీ కేడీ అక్కడికి వెళ్ళి భరద్వాజ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో బామాసిరి విఘ్నేశ్వరుని దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు. కోడలు 25 ఏళ్ల క్రితం దూరమైంది. 25 ఏళ్లుగా కుటుంబం అవమానాలని భరిస్తుంది. ఇప్పుడు కొడుకుని కూడా తీసుకెళ్ళకు స్వామి, ఇంకో చావుని ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదు అని వేడుకుంటూ ఉంటుంది బామ్మ దేవుణ్ణి. ఇక సిరి, రాగిని, యామిని వాళ్ళమ్మ ముగ్గురు కలిసి జగదాత్రిని తిట్టుకుంటూ ఉంటారు. ఇదంతా జగదాత్రి వల్లే, అది కేసు వాపస్ తీసుకొని ఉండుంటే గనక ఈ పరిస్థితి మా అన్నకు వచ్చేది కాదు అని రాగిని అనుకుంటూ ఉంటుంది. జగదాత్రి కేదార్ అప్పుడే లిఫ్ట్లో నుండి బయటికి వస్తూ వాళ్ళ మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉంటారు. చిన్నప్పుడే వదిన చనిపోయినప్పుడే ఆ మహాతల్లి చావుతో పాటే దీన్ని అనాథాశ్రమంలో పడేస్తే పీడ పోయేది అని అంటూ ఉంటుంది జగదాత్రి మేనత్త. ఆ మాటలన్నీ వింటూ బాధపడుతున్న జగదాత్రిని కేదార్ ఓదారుస్తూ, ఈ మాటలు నీకేవి కొత్త కాదు, వాళ్ళకేమీ కొత్త కాదు, పద అని అంటూ జగదాత్రిని తీసుకొని ముందుకు నడవగా, ఎందుకొచ్చావే, ఇంకా ఉన్న ప్రాణం పోయిందా అని చూడ్డానికి వచ్చావా అని ఆ ముగ్గురు జగదాత్రిపై అరుస్తూ ఉంటారు. ఒక్కసారి నాన్నని చూడాలి అని అంటూ ఉండగా, రేఖ అస్సలు చూడ్డానికి వీల్లేదు, నువ్వు నాన్నని అంతలాగా ప్రేమించేదానివైతే ఇప్పటికైనా ఆ కేస్ వాపస్ తీసుకొని ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేదానివి అని అంటూ ఉంటుంది నిషి. ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళిపోతాను అని జగదాత్రి బ్రతిమిలాడుతున్నా కూడా వాళ్ళు మాట వినరు. ఇక అక్కడ నుండి ఈ జగదాత్రి కేదార్ వెళ్ళి ఒక బెంచ్ పైన కూర్చుంటారు. జగదాత్రి బాధగా, నేను చేసింది కరెక్టేనా, ఇంతమంది ప్రాణాలని నేను రిస్క్లో పెడుతున్నా అని అంటుండగా, ముమ్మాటికి నువ్వు చేసింది కరెక్టే అని అంటూ ఉంటాడు కేదార్. కానీ ప్రమాదం నన్ను దాటి నా కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చింది. నాన్న స్పృహలోకి వచ్చి నన్ను కేసు వాపస్ తీసుకోమని చెప్తే ఖచ్చితంగా తీసుకుంటా అని జేడీ కేడీతో చెప్తూ ఉండగా, అసలు ముందు మీ నాన్నగారిని కలవాలి కదా అని అంటూ ఉంటాడు కేదార్. జగదాత్రిలాగా కలవలేకపోవచ్చు, జేడీలాగా కలవచ్చు కదా అని పద అంటూ జేడీ కేడీలాగా హాస్పిటల్కి బయలుదేరుతారు జగదాత్రి కేదార్. అప్పుడే డాక్టర్ ఆపరేషన్ పూర్తి చేసుకొని నిషి వాళ్ళ దగ్గరికి రాగానే, మా నాన్నకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది నిషి. ప్రాణానికి ప్రమాదం లేదు, అబ్జర్వేషన్లో ఉంచాలి అని అంటుండగా, చూడొచ్చా అని అడుగుతూ ఉంటారు ఈ ముగ్గురు. అప్పుడు రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం, ఇంకొక 10 మినిట్స్లో స్పృహ వస్తుంది, అప్పుడు చూడొచ్చు అని అంటూ ఉంటాడు డాక్టర్. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగా జేడీ కేడీ అక్కడికి వస్తారు. ఆ మహాతల్లి వెళ్ళిపోయింది అనుకుంటే ఈ మహాతల్లి వచ్చిందా అని నిషి చిరాకు పడుతూ ఉంటుంది. ఎందుకు వచ్చారు అని ఈ ముగ్గురు జేడీ కేడీని ప్రశ్నిస్తూ ఉండగా, మాకు ఎంక్వైరీ ఉంది అని అంటూ ఉంటుంది జేడీ. మా ఆయన్ని కలవడానికి నేను ఒప్పుకోను అని రేఖ అంటూ ఉండగా, పోలీస్ ఎంక్వైరీకి అడ్డం పడితే స్టేషన్లో వెళ్ళి కూర్చోవాలి అని కేడీ బెదిరిస్తారు. ఇక వాళ్ళు సైలెంట్ అయిపోగానే జేడీ కేడీ భరద్వాజ్ని చూడ్డానికి వెళ్తారు. ఇక జగదాత్రి భరద్వాజ్ దగ్గర కూర్చొని చెయ్యి పట్టుకొని ఏడుస్తూ, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే నాన్న అని అంటూ ముఖం చూపించలేక అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా జగదాత్రి చేయిని భరద్వాజ్ గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా ఇలా అంటూ ఉంటాడు, ఇంకా ఎన్నాళ్ళు ఆ ముసుగులో నిజం దాస్తావమ్మా అని అనగానే జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు. ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు. నీ ముసుగు వెనుకున్న నా దాత్రి రూపాన్ని నేను చూశానమ్మా అని అంటూ ఉంటాడు భరద్వాజ్. మీనన్ షూట్ చేసినప్పుడు జేడీని కేడీ తప్పించినప్పుడు ఆ మాస్క్ కాస్త పక్కకి
తొలుగుతుంది. బుల్లెట్ తగిలి కింద పడిపోయిన భరద్వాజ్ జగదాత్రి ఫేస్ని చూసేస్తాడు. అమ్మ జగదాత్రి అని అరుస్తాడు భరద్వాజ్. ఇక వాళ్ళు హాస్పిటల్కి తీసుకొస్తారు. అప్పుడే భరద్వాజ్కి నిజం తెలిసింది అని కేడి కంగారు పడుతూ ఉంటారు. జేడీ వెళ్ళి భరద్వాజ్ పక్కన కూర్చోగానే నేను కాస్త నా కూతురు జగదాత్రితో మాట్లాడాలి అనుకుంటున్నానమ్మా అని అనగానే ఆ ఇద్దరు మాస్కులు తీసేస్తారు. ఎందుకు ఇలా చేసావు తల్లి, ఈ నాన్నకు కూడా నిజం చెప్పాలి అనుకోలేదా అని అంటూ ఉంటాడు భరద్వాజ్. అప్పుడు కేదార్ నిజం తెలిస్తే తనకి ఏమైనా అవుతుందేమో అని మీరు టెన్షన్ పడతారని నిజం దాచింది అని చెప్తూ ఉంటాడు కేదార్. ఇక దాత్రి ఇలా అంటుంటుంది, ఏ విషయానికి నేను భయపడి ఇన్నాళ్ళుగా మీకు నిజం చెప్పే సాహసం చేయలేనో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎదురైంది నాన్న. ఆ ప్రమాదం నన్ను దాటి మిమ్మల్ని చేరింది. అమ్మ తప్పు చేసింది అంటే నమ్మలేదు. అందుకే 20 ఏళ్ళుగా జరుగుతున్న మోసాన్ని దాటి నిజం చూడాలని పోలీస్ ఆఫీసర్ని అయ్యాను. అమ్మ ఏ తప్పు చేయలేదని అక్కడి దాకా చేరాను. కానీ ఇంతలో ఇలా అని దాత్రి తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది. నిజాన్ని కాపాడడానికి చీకట్లో ఉండి తను నిజాన్ని ఛేదించింది మామయ్య అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక జగదాత్రి కళ్ళ నీళ్ళు తుడుచుకొని ఇలా అంటుంటుంది భరద్వాజ్తో, ఇప్పుడు చెప్పు నాన్న, నిజంగా నువ్వు అమ్మ పైన అన్యాయం జరిగింది అనుకుంటున్నావా? నువ్వు ఒక్క మాట చెప్తే కేసు వాపస్ తీసుకోమని చెప్తే నేను మరో ఆలోచన లేకుండా వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటాను నాన్న అని అంటూ ఉంటుంది దాత్రి. అప్పుడు భరద్వాజ్, భర్తలాగా ఓడిపోయానమ్మా, ఇప్పుడు కన్న తండ్రిలాగా ఓడిపోవాలి అనుకోవట్లేదు. నా భార్య ఎస్ఐ కావ్య ఏ తప్పు చెయ్యలేదని నిరూపించు తల్లి. ఎన్ని కష్టాలు ఎదురెళ్ళినా కూడా నా భార్య తప్పు చేయలేదని నిరూపిస్తానని నాకు ప్రమాణం చేయి అని అనగానే ఆనందంగా దాత్రి భరద్వాజ్కి ప్రమాణం చేస్తుంది. ఖచ్చితంగా అమ్మ నిజాయితీని నిరూపిస్తాను నాన్న అని చేతిలో చేసి ప్రమాణం చేస్తుంది దాత్రి. కానీ అమ్మ, అత్తయ్య, నిషి అని అంటుండగా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అంటుంటాడు భరద్వాజ్. ఇక వాళ్ళు వెళ్ళబోతుండగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలమ్మా, నేను కదిలే పరిస్థితుల్లో లేను. సిరి పెళ్ళిని నువ్వే చేయాలి అని అంటూ ఉండగా, కానీ పిన్ని అని అంటూ ఉండగా, వాళ్ళని నేను చూసుకుంటానని చెప్పాను కదా, పెళ్ళి పెద్దల్లా నిలబడి మీరు పెళ్ళి చేయాలి అని అంటుంటాడు భరద్వాజ్. చేస్తాను నాన్న అని మాటిస్తుంది దాత్రి. ఇక కేదార్ కూడా నేను కూడా అండగా నిలబడతాను అని మాట ఇవ్వగానే, స్నేహితుడిగా, భర్తగా, పోలీస్ ఆఫీసర్గా నా కూతురికి అండగా నిలిచావు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు అని భరద్వాజ్ అంటుండగా, అవును నాన్న నిజమే, జేడీ లేకపోతే కేడీ లేడు, కేడీ లేకపోతే జేడీ లేదు అని సంతోషంగా చెప్తుంటుంది. వాళ్ళు అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా అని అడుగుతుండగా, అయిపోయింది అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు కేసు వాపస్ తీసుకోమని అడగడానికి వీళ్ళు కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటారు. సిరి పెళ్ళిని ఏ విధంగా జరిపిస్తుందో, మీనన్కి ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో జేడీ రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్